యూపీఎస్సీ లో ఓన్లీ ఇంటెలిజెన్సే కాదు, డిసిప్లిన్ ని ర్యాంక్ ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే యూపీఎస్సీ ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ టెస్ట్. చాలా మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వాళ్ళ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రిపరేషన్ పీక్స్ లో ఉంటుంది. ఫస్ట్ లో తొందరగా చాలా కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటారు, దానివల్ల స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ వల్ల స్లోగా వాళ్ళ రొటీన్ అనేది చేంజ్ అవుతుంది. మూడు వచ్చినప్పుడు చదువుతాను, లాస్ట్ మంత్ లో కవర్ చేసుకుంటాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్లైడ్ అవుతుంది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కావాల్సింది ఫాస్ట్ అండర్స్టాండింగ్ అండ్ షార్ట్ టర్మ్ మెమరీ కాదు, లాంగ్ టర్మ్ గా గుర్తుపెట్టుకోవడం. అంటే సేమ్ సిలబస్ ని వెంటనే మళ్ళీ రిపీట్ చేస్తూ లాంగ్ టర్మ్ మెమరీ సెట్ చేసుకోవడం. ఇది ఓన్లీ డిసిప్లిన్ తో మాత్రమే సాధ్యం అవుతుంది. డిసిప్లిన్ లేకపోతే ఇది అసాధ్యం. డిసిప్లిన్ ఉన్న ఒక యావరేజ్ స్టూడెంట్ ని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ మెమరీ లేకపోయినా కూడా ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని రిపీటెడ్ గా ఉన్న సిలబస్ ని మళ్ళీ చదువుతాడు, చదివిందే మళ్ళీ చదువుతాడు అండ్ వాళ్ళకున్న నోట్స్ ని ప్రతి ఒక్కటి రివైజ్ చేసుకుంటూ ఉంటాడు. ఒక టాపిక్ మొత్తం అర్థం అయినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పి రిపీటెడ్ గా వాటిని చూస్తూనే ఉంటాడు. సైకాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే డిసిప్లిన్ అనేది విల్ పవర్ కాదు, హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవడం. అంటే డైలీ సేమ్ ప్లేస్, సేమ్ టైం, సేమ్ వర్క్ చేయడం వల్ల బ్రెయిన్ లో కూడా రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. మనం చదువుతున్నప్పుడు మన చదువు బర్డన్ లా అనిపించదు, ఇది ఒక ప్రాసెస్ లాగా మారిపోతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జిమ్ లో ఒక రోజు హెవీ వర్కౌట్ చేసి మన బాడీలో ఎలాంటి చేంజెస్ రావు, కానీ కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే అట్లీస్ట్ సమ్ వర్క్ మనం చేసినట్లయితే మన బాడీలో చేంజెస్ వస్తాయి. యూపీఎస్సీ కూడా అలాగే. ఒక రోజు కూర్చొని 12 hours, 14 hours, 18 hours, 24 hours చదివితే మాత్రం ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. ఎవ్రీ డే కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ తో 6 to 8 hours చదివినట్లయితే తప్పకుండా ఎగ్జామ్ ని క్లియర్ చేయవచ్చు. కాబట్టి మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా సరే మీ ప్రిపరేషన్ లో కంపల్సరీ డిసిప్లిన్ ని యాడ్ చేస్తేనే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ ని క్లియర్ చేస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.